నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్. 11 గంటల వరకు 24.31% ఓటింగ్ నమోదు. ఓటు హక్కును వినియోగించుకున్న సినీ రాజకీయ ప్రముఖులు. ప్రజాస్వామ్య విజయానికి ప్రజలంతా ఓటేయాలని పిలుపు. వర్షాలు, విద్యుత్ సమస్యలతో అక్కడక్కడ ఆలస్యంగా పోలింగ్. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు లేవన్న ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్. రాష్ట్రంలో పలుచోట్ల ఓటు హక్కును బహిష్కరించిన ప్రజలు. సమస్యలు తీర్చనందునే దూరంగా ఉన్నామన్న ఓటర్లు. ఏపీలో వైకాపా శ్రేణుల దౌర్జన్యాలతో అనేక చోట్ల ఉద్రిక్తతలు. తెదేపా కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడులు. పల్నాడు జిల్లాలో వైకాపా మూకల రాళ్ల దాడులు. తెనాలిలో క్యూలైన్లో రమ్మన్నందుకు ఓటరుపై వైకాపా అభ్యర్థి దాడి. దేశవ్యాప్తంగా 96 నియోజకవర్గాల్లో 4వ విడత ఎన్నికలు. పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు. అవినీతిపై ఉక్కుపాదం కొనసాగిస్తానన్న ప్రధాని నరేంద్ర మోదీ. సామాజిక న్యాయం, సాధికారత తమ ప్రభుత్వ ట్రాక్ రికార్డుగా స్పష్టీకరణ.